Pranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Pranava Greenwich, a home full of love and dreams. అమ్మ అంటే ఒక సూసైడ్ లెటర్ రాసింది. అంటే చిన్న అమ్మ క్షమించు, నాకు జీవితం నచ్చడం లేదు అని చెప్పేసి. అలాంటి విషయాలు ఎప్పుడన్నా మీతో అస్సలు షేర్ చేయదండి. ఎవరితోటి ఏ బాధ చెప్పుకోదు. ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోదు, ఇంట్లో ఏది చెప్పుకుంటే మేము వదులుతామండి. ఆ జాబ్ పోతే పోయింది నాన్న, ఇంట్లోనే ఉండి అంటాం. కానీ ఏమన్నా దేవుళ్ళని ఎక్కువ నమ్మడము, డిప్రెషన్లోకి అంటే ఆమె ఈ 3-4 సంవత్సరాల నుంచి దుర్గామాత మాల వేసుకుంటుంది. ఫస్ట్ టైం 3 సార్లు వాళ్ళ అబ్బాయి కూడా వేసుకోరు, ఇద్దరు వేసుకోరు. మా అబ్బాయి కోప్పడేవాడు, ఏం దుర్గామాత మాలని, ఎందుకు అంత కష్టం ఉంది, దసరా రోజు 10 రోజులు ఏం నీసు ఉండకుండా ఉంటాము, ఇల్లంతా నీట్గా చేయాలి, పెద్ద ఇల్లు, అదంతా ఎందుకంటే నేను చేసుకుంటే వాడికి ఏందని నా మీద అనేది. అంతేగాని ఆమె డిప్రెషన్ అనే ఈ మధ్యలో శుక్రవారం నిమిషంకే గుడికి పోతుంది. ఎంత లేట్ అయినా సరే స్నానం చేసుకొని దీపం పెట్టుకొని గుడికి పోయి వచ్చి లాగిన్ చేసుకుంటుంది ఆమె. మీకు మీ కూతురికి మధ్య ఏమన్నా ఇంట్లో విభేదాలు కానీ గొడవలు అనుకోమండి. ఆమె నన్ను ఏందే అని అనను, ఆమె నన్ను ఏందే అనదు. ఆమె పని ఏంది, ఆమెకు టైంకి వండి పెడతా చూసుకుంటుంది. పిల్లల దగ్గరికి పోతానన్నా కూడా మొన్న అప్పటికప్పుడు అరిసెలు చేసి పెట్టిన. సండే కూడా ఊరి నుంచి కళ్ళు తెచ్చిన, చిన్న ముందని ముగ్గురం దాగినాం, అంతా హ్యాపీగా ఉంటామండి. అంటే మీకు ఎన్నో మెమరీస్ ఉండుంటాయమ్మా పిల్లలతో. ఆ పిల్లల్ని మాకు చూడడానికే మేము తట్టుకోలేకపోతున్నాం. చాలా చాలా రాత్రి 11 గంటలకు అది చికెన్ ఏదో తెప్పించింది. నేను వండుకొని కూల్ డ్రింక్ తెప్పించింది. మజా కాదు, థమ్సప్. నా రూమ్లోకి తెచ్చింది మా మన్మరాలు. నీకు నేను ఇప్పుడు తాగుతాను, నిద్రపోని, పొద్దుడికి పాను ఉంది అంటే చికెన్ 65 అది తెచ్చి ఇచ్చింది. అదే తాగినాం. వాళ్ళిద్దరు ఆ రూమ్లో తాగినారు. అంతా బాగుందండి, ఏ రోజు పోలే. ఆమె పోయేటప్పుడు కూడా బుధవారం ఫోన్ చేసిన, ఆడపిల్లలు ఇల్లు కడుతున్నాం, ఆమె పేరే కానీ మా అబ్బాయి డబ్బులు నా డబ్బులు. ఆమె 3 గంటలకు ఫోన్ చేసి, నీకు తాళం చేయి అక్కడ పెట్టినావు నీ అడ్రస్లో అన్నది. నీ తాళం చేయి కోసం నేను ఎదురు చూడలే, నాది నేను పెట్టుకున్నా అన్న. నాన్న జాగ్రత్త, చదువు మీదనే మైండ్ పెట్టాలి, ఎవరి మీద పెట్టకంటే నీ మీదనే ఆలోచన ఉంది అని అన్నది లాస్ట్. అంతేగాని ఇంకా మళ్ళీ ఎవ్వరు మాట్లాడలే, పిల్లలు కూడా. ఎందుకు తాళం అప్పటిదాకా ఉన్న తాళం మీకెందుకు? అంటే నేను వేరే చోట ఒక దగ్గర పెట్టుకొని పోతా. నేను ఇల్లుది. చివరికి ఎప్పుడు వచ్చారు ఇంటికి పిల్లలు అదే బుధవారం నాడు పోయింది ఆమె. బట్టలు పొద్దున్నే మడత పెట్టి, ఆమె స్నాక్స్ అన్ని టేబుల్ మీద పెట్టి, బట్టలు 5-6 డ్రెస్సులు నైట్ అంతా కుట్టేసి పెట్టిన, తీసుకుపోతుందని. మంగళవారం. బాబు కూడా వచ్చాడు. బాబు కూడా రాలేదు, ఆయన అంతకంటే ముందే పోయిండు. ఈమె ఎగ్జామ్ ఏదో ఉందని తీసుకుపోయి రాపించుకొచ్చి చేసింది. సోమవారమే పొమ్మన్న, ఆదివారం అరిసెలు చేసిన, అన్నీ చేసిన. నేను బుధవారం పోతా, ఎప్పుడు మమ్మల్ని పో అంటావు, చదువు విషయమే చూస్తావు, మా గురించి చూడవు అన్నది. సరే మీ అమ్మ ఇష్టం, మీ ఇష్టం, నేనేం చేస్తాను, నేను చేసేది చేస్తా కానీ అట్లా అన్న. అంతేగాని ఇంకెవరు. చాలా మంది వరకు సోషల్ మీడియాలో కూడా ఆస్తి తగాదాలు ఉన్నాయి, కుటుంబ సభ్యుల్లో తల్లిని అన్నని విచారిస్తేనే తెలుస్తాయని చెప్పేసి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పెడుతున్నారు. ఆస్తి ఆమె పేరు, మాది ఆమె పేరు మీద ఉంది. కావాలంటే మా అల్లుడిని అడగండి, మేము ఏది చేసినా ఆయనకి ఏది చెప్పకుండా చేయం మేము. ఆయన అడగండి, ఏమన్నా మోసం చేసినరా వీళ్ళు ఎలాంటి, ఆయన ఏది చెప్తే మమ్మల్ని ఏం చేయమంటే అది చేసుకుంటాం మేము. అంతే. పెంపుడు కుక్క చనిపోయింది, డిప్రెషన్లోకి వెళ్ళింది అని చెప్పి, అసలు మీకు కుక్క ఉందా? అది అసలు లేదు. కుక్కలు రోడ్డు మీద పండుకునేటి, కారు కింద పండుకున్నాయంట, ఆమె చూడలేదట. ఆ కుక్క పండుకుంది కూడా ఏదో మేము సాది దాన్ని చంపినట్టు క్రియేట్ చేస్తే మేము ఏం చేస్తాం చెప్పండి. అది కూడా రాస్తున్నారు అన్ని. అసలుకి విజయారెడ్డి చాలా ధైర్యవంతురాలు, ఏ విషయాన్ని కూడా ఎవరికి త్వరగా చెప్పదు. అలాంటిది ఇద్దరు పిల్లల్ని, అసలుకి ఎంతో ముద్దుగా పెంచుకున్నటువంటి పిల్లల్ని ఎందుకు అసలు అక్కడ వరకు తీసుకువెళ్ళి అలా అది అర్థం కాకనే అండి. మాకు ఏ విషయమైనా ఏదైనా పొరపాటు ఉంటారో, ఇది పొరపాటు ఉందని సరిదిద్దుకునేవాళ్ళు. అసలు ఎట్లా పోయిందన్నది మాకు అర్థం కావట్లేదు. మాకు పిచ్చికి పోతుంది, అసలు దూప అవ్వట్లేదు, ఆకలి అవ్వట్లేదు నాకు అసలు. అంటే పాపని చూస్తే కొంతమేరకు మీ మనవరాలు అమాయకంగా కనిపిస్తుంది, కానీ బాబు చాలా యాక్టివ్ గలవాడు. సో ఎందుకు ఆ బాబు అట్లీస్ట్ ఈ విషయాన్ని మీకు, ఆయన ఏంటంటే ఎవరో చనిపోయినారని తీసుకుంది కాలేజీలో, ఈ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ. వాళ్ళు ఏంటంటే చనిపోయినారంటే పంపిస్తారు కదా, అట్లా పంపించారు. లేకపోతే ఆమెను అస్సలు పంపించరు. ఈయనను పంపిస్తాడు, కొంచెం ఏడుస్తాడు, అది ఇది అని, కానీ వాళ్ళు పంపించరు. ఆ చనిపోయిందని ఆ కారు అక్కడ పెట్టి అందులోకి తీసుకుపోయిందాక తెలియదేమో అనుకుంటాను నేను పిల్లలకి. వాళ్ళకి డౌట్ రాకుండా కూడా ఒక వాటర్ బాటిల్ ఉన్నది అక్కడ.
ఇదే ఎట్లా ఎట్లా ఒప్పుకొని ఉంటారు అసలు పిల్లలు? ఊరికి పోతున్నా ఎవరైనా చనిపోయినారంటే వస్తూనే ఉంటారు కదా అంటే తల్లితో. రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళినప్పుడు పిల్లలకి అర్థమై అదే ఉంటుంది. అప్పుడు ఏమనుకున్నారో తెలియదు. నేనైతే పోతున్నా వస్తారా అని లేకపోతే లేదన్నదా ఏమన్నది అన్నదే మనకు అసలే తెలియదు. ఆయన అసలు చచ్చిపోతున్నా అంటే 6-7 వేల వాచి పెట్టుకొని పోయిండు ఆయన. ముక్కలు ముక్కలు అయిపోయిండు అసలు. ఆయన క్షేమం ఎట్లయిపోయిందంటే జుట్టు పెద్ద జుట్టు ఉంటుంది. మా అబ్బాయి కటింగ్ తీసుకుపోతాడు, ఆయనే చేపిస్తాడు అసలు. అంత అందమైన మనిషి. మా అబ్బాయి ఎత్తు పెరిగిండని అందరు అంటారు కాలనీలో. ఇక్కడనే ఎక్కువ తెలుసు, వాళ్ళ ఇంటికాడ అసలు తెలియనే తెలియదు. అట్లా పెంచుకుంటే ఇంత పబ్లిక్ చేస్తుందని ఎప్పుడు అనుకోలేము మా అమ్మాయి. అమ్మ, ఆ విజయారెడ్డి 46 సెకండ్స్ 10:30 ప్రాంతంలో మీతో మాట్లాడింది అంటున్నారు, అవును, వాస్తవమేనా? మాట్లాడింది. ఎంత టైం మాట్లాడింది? టైం నాకు తెలియదు. అంటే నేనేందంటే ఒక గంట మాట్లాడిందా, ఆ, అరగంట, 10 నేను నిమిషాలు? పోయేటప్పుడు చపాతీ చేసి పెట్టాను. నిన్న ఎస్ఐకి పోలీసు వాళ్ళకి కూడా చూపించిన ఆ చపాతీలు. చపాతీలు చేసిన నాన్న నువ్వు ఇప్పుడు శుక్రవారం పోతున్నావు అంటే నేను ఆఫీస్లో తింటా అన్నది. మరి పోయినాక వీళ్ళంతా లాగిన్ అయినరా కాదా, నువ్వు తిన్నవా లేదా అని ఫోన్ చేసిన. నేను తిన్నవా లేదంటే 10:30కి పిల్లలు తీసుకొని పోతున్నా, ఆఫీస్లో పార్టీ ఉందన్నది. నేను లేని పార్టీ ఏంది నాన్న, నేను కూడా వస్తుంటే కదా అంటే లేదు నువ్వు ఇంట్లోనే ఉండు, మేము ముగ్గురమే పోతున్నాము అన్నది. ఆ తర్వాత 5-6 సార్లు ఫోన్ చేసిన. ఎందుకంటే ఆడపిల్ల ఆఫీస్లోకి పిల్లల్ని తీసుకుపోనీయరని నాకు తెలియదు అసలు. లేకపోతే మా అబ్బాయికి ఒక్క క్షణంలో ఫోన్ చేస్తే ఉరికిపోయి పట్టుకుంటాడు అసలు. అది నా తప్పైంది. ఆ టైంలో 10:30 టైంలో ఏమైనా సౌండ్స్ రావడం ఏమన్నా అస్సలు రాలే, అస్సలు ఏ సౌండ్ లేదు. కాల్ చేసి నాకు చేయలేదు. అమ్మాయి చేసింది, వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె చేసింది. చేసి అన్నది చేతనం తీసుకుపోయింది కాలేజ్ డ్రెస్లో ఆంటీ అంటే, అరే బిర్యానీ అవి తినిపించుకొని వస్తుంది వాళ్ళ అమ్మాయి ఇలా ఆఫీస్ ఉందని పోయింది, మళ్ళీ పంపిస్తలేనా, అంత టెన్షన్ ఏమి లేదు అని నేను అన్న. అంతే, ఇంకెవరు అనుమానం వచ్చినా అట్లీస్ట్ అసలు రాదు. ఆమె మామూలుగా కార్ తీసుకొని పోయి ఆ టాగిన గిగిన అవి తెలుస్తాయి మా అబ్బాయికి. ఎప్పుడు పోతుంటుంది కదా తినిపించుకొని, ఆడ ఆమెను మళ్ళీ దింపి ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్ దగ్గర అక్కడికి. అట్లా అనుకున్నా నేను. 10:30 తర్వాత మాట్లాడినాక మళ్ళీ పాపని దించారా లేదని ఫోన్ చేశారా? నేను ఫోన్ చేసిన, ఆమె ఎత్తలేదు, ఇంకే ఫోన్ ఎత్తలేదు. 4 గంటల దాకా చేసిన. నేను చేసిన కాళ్ళు కూడా ఉన్నాయి నా దాంట్లో, ఆమె దాంట్లో వెళ్ళలేదు ఇంకా. కానీ ఆ కాళ్ళు ఇంకా నేను 4 గంటలకు అనుకున్నా. 4 గంటలకు లేచి స్నానం చేసిన. రోజు గోరింటాకు పెట్టిపోయింది నాకు. గోరింటాకు ఎందుకు పెట్టుకుంటున్నావు అమ్మా, ఇప్పుడు ఎందుకు తొందర అన్నది. అంటే అరే అన్న తిడుతుండ్రా, బయటికి వెళ్తావు నువ్వు, జుట్టు అంతా నల్లగా ఉందన్న, తెల్లగా అయింది అంటుండ, అందుకే నానబెట్టుకున్నాను అన్న. ఏం మాట్లాడలేదు ఇంకా ఆ విషయం తప్ప. ఇంకా నాకు కాలే ఎత్తలే. కొంతమంది మళ్ళీ వాళ్ళ అన్నతో గంట మాట్లాడింది. అది ఫోన్ తీస్తే తెలియదా అండి, ఆయన కాళ్ళు తీస్తే తెలియదా, ఆమె దాంట్లో తీస్తుంది. అంత మోసం మోసం ఏమేమో రాస్తున్నారు.